వీళ్ళకి ఇప్పటిదాకా వీళ్ళు గనక లేడీస్ సపోర్ట్‌తో కానివ్వండి, లేడీస్ అయితే జెంట్స్ సపోర్ట్‌తో గనక ఏదైనా గనక పని గనక చేస్తూ వాళ్ళ ద్వారా హెల్ప్ చేసుకుంటే, ఈ టైంలో అలాంటి వాటి గురించి కొంచెం ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ సపోర్ట్ మీకు సడెన్‌గా వచ్చే అవకాశం అయితే ఉండదు. ఇదంతా మనకి సూర్యుడు మారక ముందండి. సూర్యుడు 12 తారీఖు మారిన తర్వాత వీళ్ళకి 8థ్ హౌస్‌లో సూర్యుడు ఉండటం వల్ల అంత మంచిది కాదు అని మన గ్రహస్థితిలో ప్రకారం చూసుకోవాలి. అయితే వ్యాధులకు సంబంధించిన విషయాల్లో చాలా హెల్తీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుత్రుల ద్వారా తర్వాత భార్యాభర్తల మధ్య అన్యోన్యత కానివ్వండి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అన్యోన్యత సపోర్ట్ వచ్చి చాలా బాగుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది సూర్యుడు మారిన తర్వాత అనమాట. మనకి ప్రతి గ్రహం ప్రకారం గనుక చూసుకుంటే సూర్యుడు 8థ్ హౌస్‌లో ఉండి 2nd హౌస్‌లో చూడటం వల్ల వీళ్ళకి కొంచెం విషయాల్లో చాలా ప్రతికూలంగా ఉండి కేర్‌ఫుల్‌గా ఉండాల్సిన టైం ఉందండి. ఇది కూడా ఎప్పుడంటేనండి మనకి 12వ తారీఖు నుంచి 22వ తారీఖు ఈ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది కర్కాటక రాశి వాళ్ళకి. ఈ మంతు, వచ్చే మంత్ కొంచెం జాగ్రత్తగా పేషెన్స్ సహనంగా ఉంటే ఆ తర్వాత చాలా బాధల నుంచి అష్టమ శని బాధల నుంచి ఉపశమనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.